ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. ఈ ఫార్ములా కేసులో ఈ నెల 31న విచారణకు హాజరవుతానని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. అటు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ ఈ ఫార్ములా కేసులో ఈ నెల 31న విచారణకు హాజరవుతానని చెప్పారు. అలాగే తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని కూడా ఘాటు కామెంట్స్ చేశారు. మొత్తానికి కేటీఆర్ ఏమన్నారు ఒకసారి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్, విజయ్ ఢిల్లీ పట్టణంలో ఉన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఫార్ములా రేస్ కేసులో జూలై 31న విచారణకు హాజరవుతారని న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తూనే మరోవైపు బీజేపీకి తెలంగాణలో ఛాన్స్ లేదు, తెలంగాణకు బీజేపీ చేసిందంటూ ఏమీ లేదు, మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ సీఎం అవుతుండు, కాంగ్రెస్ కు సీఎం అభ్యర్థిగా రేవంత్ ఉంటే బీజేపీకి ఎవరున్నారనేది ఎద్దేవా చేయడంతో పాటుగా 8 మంది ఎంపీల్లో వారికే సమన్వయం లేదు అంటూ కూడా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక కాళేశ్వరం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రక్తం తీసి పొలాల మీద చల్లడం ఏంటి, సీఎం రేవంత్ రెడ్డికి బుర్ర లేదంటూ కూడా కీలక కామెంట్లు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ పైన కావచ్చు, అటు తెలంగాణ ముఖ్యమంత్రి పైన కూడా నియంత్రణ లేదా అంటూ కూడా కొన్ని కీలక కామెంట్లు చేస్తున్నాయి. మరోవైపు నిషేధిత జాబితాలో హైదరాబాద్ లో దాదాపు 1 కోటి ఎకరాల స్థలాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టింది. గతంలో కేవలం 16 నుంచి 38 లక్షల లోపే నిషేధిత జాబితాలో ల్యాండ్లు ఉంటాయి. ఇప్పుడు వాటిని ఏకంగా 1 కోటి పెంచి 30% రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. లేదంటే ప్రభుత్వ నిషేధితలో భూమి పెడతామని చెప్తున్నారు. ఇక మరోవైపు మెట్రో ఫేజ్ 1 సంబంధించిన అంశంలో ఫేజ్ 1 కింద దాదాపు గతంలోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 280 ఎకరాలను నాటి సందర్భంలో ఎల్ఎన్టీకి ఇచ్చింది. ఆ 280 స్థలాల్లో కూడా 1,00,000 చదరపు అడుగులకు సంబంధించిన మెయింటెనెన్స్ చేసి బిల్డింగ్ నిర్మాణం చేసి ద్వారా వచ్చే నిధుల్ని ఎల్ఎన్టీ సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అట్లాంటి పరిస్థితి లేకుండా రేవంత్ రెడ్డి 280 ఎకరాల పైన ఆ భూముల్ని కూడా స్వీకరించి పూర్తిగా వాటిని రియల్ ఎస్టేట్ చేసే పనిలో దిగాడు. అందుకనే ఈ చర్యలు చేపడుతున్నారని చెప్తున్నారు. మరోవైపు 2027లో తెలంగాణలో పాదయాత్ర చేపడతాను, ఎక్కడి నుంచి పాదయాత్ర చేపడతాను అనే అంశం పైన త్వరలో స్పష్టత ఇస్తానని చెప్తూనే బీఆర్ఎస్ గతంలో ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తూనే కవిత పార్టీ పైన కూడా ప్రత్యక్షంగా కూడా కొన్ని ఆయన కామెంట్లు చేయడం జరిగింది. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పేరు అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అంశము. టీఆర్ఎస్ పైన దాదాపు మేము 10 ఏళ్లు పరిపాలించాము, ఒక క్రెడిబిలిటీ ఉంది టీఆర్ఎస్ అంటే. దాదాపు కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన మేరకే తామంతా కూడా ముఖ్యంగా తమ కార్యకర్తలు టీఆర్ఎస్ అంటే ప్రేమ ఉన్నవారు కొంత వారి కంప్లైంట్ చేసి ఉండొచ్చు, తప్పేముంటుంది, ఎన్నికల కమిషన్ నేరుగా ఫిర్యాదు చేయమని అడుగుతున్న సందర్భంలో చేస్తే తప్పేంటనే అంశాన్ని స్పష్టం చేస్తూనే ఎవరైనా కానీ పార్టీకి అతీతమేం కాదు, పార్టీలో అందరూ కూడా ఒబే చేసి పార్టీలో ఉండాలి, పార్టీని వ్యతిరేకించి పోయిన వారు ఎంతటి వారైనా కానీ పార్టీ నుంచి వెళ్లిపోతారనే అంశాన్ని కవితను ఉద్దేశిస్తూ కూడా కొన్ని కీలక కామెంట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగొద్దు, దక్షిణాది వాటా తగ్గకుండా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామనే అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. డీలిమిటేషన్ బిల్లులో దక్షిణాది వాటా 24% కొనసాగాలని, యథావిధిగా దక్షిణాది వాటా ఉంటే బిల్లుకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. 73 సార్లు ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం యూరియా కావచ్చు, నిధులు కావచ్చు ఏవి కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకురాలేని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. మరోవైపు హిట్లర్ ఆదర్శం అని చెప్తున్న రేవంత్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ చూస్తూ ఊరుకుంటారా, ఎవరైనా హిట్లర్ తో పోల్చుకుంటారా అంటూ కూడా కొన్ని కీలక కామెంట్లు చేసిన పరిస్థితి నెలకొంది. విజయచంద్రిక.